మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ రోజు శనివారం 21 తారీఖు సాయంత్రం 4:30కి జ్వరం వచ్చిందంటే నేను ఇంటికాడనే ఉన్నా, స్కూల్కి పోకని చెప్పాను. పెన్సిల్ కానీ పోతుంటే కారు వచ్చి మాలాంటి బాధ ఇంకా పిల్లలు వేరే తల్లిదండ్రులకు రాకూడదని. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామం అనుబంధ గ్రామమైన తోకలపల్లి దగ్గర ఉన్నాము. ఈ గ్రామానికి చెందిన రత్నాకర్ రెడ్డి అనే చిన్న అబ్బాయి, ముద్దులకి ఒక బాలుడు 6 సంవత్సరాలు, ముక్కు పచ్చలారు అనే ఒక బాలుడు 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖు వాళ్ళ ఇంటి నుండి ఆపోజిట్ ఒక షాప్కు చాక్లెట్లు కొనే నిమిత్తం రోడ్డుపై నుండి దాటుతుండగా ఒక కారు వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ అబ్బాయి ఇన్ని రోజులు హైదరాబాద్లో హన్మకొండలో చికిత్స పొంది నిన్న మరణించాడని వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయి ఇలా జరగడానికి కారణం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రత్నాకర్ రెడ్డి తండ్రి రాజిరెడ్డి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైందండి, మీకు ఎంతమంది పిల్లలు, ఈ అబ్బాయి ఎన్నో వాడు, ఏం జరిగింది అసలు? నాకు 2 అబ్బాయిలు. వీడు చిన్నవాడు, పెద్దోడు రామతేజారెడ్డి, చిన్నోడు రత్నాకర్ రెడ్డి. ఆ రోజు శనివారం 21 తారీఖు సాయంత్రం 4:30కి జ్వరం వచ్చిందంటే నేను ఇంటికాడనే ఉన్నా, స్కూల్కి పోకని చెప్పాను. ఇంటికాడనే ఉన్నాడు. షాప్కి పోయి ఇటు వస్తుండగా కార్ వచ్చి గుద్దింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అపోలో హాస్పిటల్, హన్మకొండ హాస్పిటల్, మ్యాక్స్కేర్ హాస్పిటల్, అన్ని హాస్పిటల్ ఇప్పుకొని వచ్చిన. నిన్న 6వ తారీఖు తెల్లారంగా 6:44 చనిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత మీకు ఎన్ని లక్షల వరకు ఖర్చు అయినాయి, అసలు బలంగా ఏం దాకినాయి అని చెప్పారు డాక్టర్లు? ఎడమ కాలు ఇరిగింది, ఎడమ చెయ్యి ఇరిగింది, ఎడమ పక్క 2 పొక్కలు ఇరిగినాయి, లివర్ కూర్చుంది, ఇక్కడ 14 కుట్లు పడ్డాయి. ఈ తలికాయ వాళ్ళకి బ్రెయిన్ కు బ్లడ్ క్లాట్ అయింది. 15 లక్షల వరకు అయింది ఖర్చు. రత్నాకర్ రెడ్డి తల్లి రాణి గారు మనతో ఉన్నారు. అసలు ఏమైందమ్మా, మీ కొడుకు ఆ రోజు జ్వరం వచ్చింది అన్నారు? జ్వరం వచ్చింది. పెన్సిల్ కానీ పోతుంటే కారు వచ్చి ఎడమ సైడ్కు గుద్దింది. గుద్దితే రాము హాస్పిటల్కు వేసుకుపోయింది. తర్వాత మ్యాక్స్కేర్కు వేసుకుపోయింది. తర్వాత హైదరాబాద్ అపోలో హాస్పిటల్కు వేసుకుపోయింది. రత్నాకర్ తాత మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. పెన్సిల్ కొనుక్కొచ్చుకొని పోయి తిరిగి వస్తుండగా హుజురాబాద్ నుంచి వచ్చే కారు వెనక నుంచి వచ్చి పిల్లగానికి కారు ఢీకొని నా మనవడు పడిపోయిండు. అప్పటి నుంచి జమ్మికుంట, హన్మకొండ, అపోలో హాస్పిటల్ దాకా కూడా పోయి చికిత్స ఇవ్వడం జరిగింది. నిన్న తెల్లారంగా 5:30కు సుమారు 16 మృతి చెందిండు. తీసుకొచ్చి మేము ఆ బాలుని మేము దానంతకి తీసుకున్నాము. కానీ కార్లు కానీ ఏ వాహనాలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోడ్డు అటు ఇరువైపులా దాడుతున్నారు కాబట్టి చూసుకుంటూ పోయి వాహనాలు చూసుకుంటూ పోయి టర్నింగ్లు ఉంటాయి కాబట్టి మాలాంటి బాధ ఇంకా పిల్లలు వేరే తల్లిదండ్రులకు రాకూడదని నేను కోరుకుంటాను. బండ్లు బాగా అయినాయి, ఎందుకంటే ఇప్పుడు అర్జెన్సీలకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు పోతాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూల్ చేసుకునేటోనికి కారేనే, సైకిల్ చేసుకునేటోనికి కారేనే, ప్రతి ఒక్కరికి కారే. బండ్లు ఇంటి ముందర పెట్టుకున్నాడు. కూరగాయలను చూస్తలేరు, పొట్టగాలను చూస్తలేరు. చిన్న కూరగాయల కాంచెలు కూకుండి చెట్లలో చాలా రాకుండా ఇట్లా పోకుంటా ఇట్లా తాగి కూరగాయలను అట్లా ఆగం చేసి వాళ్ళ కడుపు ఇప్పుడు కడుపు కొత్త పెట్టిండు పోయిండు. ఎట్లా పోయిస్తారు, చూస్తాంటే చూస్తాంటేనే డబ్బెల్ అన్నాడు, చూస్తాంటేనే కొడుకు డబ్బెల్ అన్నాడు. అది స్పీడ్ వచ్చిండు, కథం అట్లా చేసిండు, అవతల పడ్డాడు. వాడు వాడు ఏం చేసుకుంటే ఏమవుతుంది, వాడు ఎట్లా పోతే ఏమవుతుంది, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. వాడు ఎట్లా పైకి వస్తాడు, రాత్రి 18 రోజులు అక్కడ పిచ్చోడు అయిండు. ఇప్పుడు పిచ్చోడు అయిండు, ఎటు చూస్తాడో ఎటు పోతాడో వాడు కూడలేదు. అబ్బాయి ఎంత ఆగమైతే ఆగుతలేదు. ఈ బాధలు అయితే ఇంకోళ్ళకి రావచ్చు, ఈ పరిస్థితి ఇంకోళ్ళకి రావచ్చు. ఇవన్నీ ఆఫ్ చేయండి, ఆ కారు వాళ్ళని ఆఫ్ చేయండి, వాళ్ళని గట్టి పడేయండి, బైక్లను కార్లను జరంతా ఇదాయి. రత్నాకర్ రెడ్డి ప్రమాదానికి గురైన రోడ్ ఇదే, మీరు చూడొచ్చు. ఇప్పటిదాకా వాళ్ళ ఇల్లు ఈ రోడ్డు పక్కకే ఉంది. ఈ రోడ్డు నిరంతరం రద్దీగా, అంటే హన్మకొండ నుండి హుజురాబాద్ నుండి ఇటు జమ్మికుంటకు పోయే దారి చాలా గ్రామాలు ఉంటాయి.
ఇక్కడ మన కార్లు కానివ్వండి, టూ వీలర్లు కానివ్వండి, అత్యంత ప్రమాదం. కారు కూడా చూడండి, ఇప్పుడు ఆ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనికి ఎవరు బాధ్యులు? ఇది పరిస్థితి. ఇంకా చూడొచ్చు మనం, ఇది మూల మీద ఉంది ఈ రోడ్డు. ఎవరు కూడా ఆగే పరిస్థితి లేదు. చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ చూసుకుంటూ పోయే పరిస్థితి అసలే లేదు. ముఖ్యంగా మన దేశంలో చాలా వరకు ప్రమాదాలు రోగాల భారీగా, లేకపోతే ఇంకేదో అనారోగ్య పరంగా కాకుండా రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ జరుగుతున్నాయి. మరణాలు అనేటి రోడ్డు ప్రమాదంలో ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, అసలు లైసెన్సులు ఏ విధంగా జారీ చేస్తున్నారో, లైసెన్సులు ఉన్న వాళ్ళు ఎంతమంది, వెహికల్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారు 4 వీలర్స్, ఇప్పుడు మనం చాలా వరకు చూసుకోవచ్చు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లైసెన్స్ లేని వారు, అలాగే అజాగ్రత్తగా నడుపుతున్న వారు కూడా మనం ఎంతో మంది ఇప్పుడు మనం వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి, రవాణా శాఖ వారు కానివ్వండి, ఎంక్వైరీ చేస్తే అట్లాంటి వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో వెళ్తారు. అట్లాంటి వాళ్ళు ఈ వెహికల్స్ రోడ్డు మీద రావడం, ఫాస్ట్గా మరి టర్నింగ్లు అనేటివి చూడకుండా, ఇక్కడ ఇండ్లు అనేటివి ఉన్నాయి, స్లోగా వెళ్ళాలని ఒక కనీస ఇంకిత జ్ఞానం, అవగాహన అనేది లేకుండా వాళ్ళు నడపడం వల్ల కొన్ని కుటుంబాలకు శోకంగా మారుతుంది. అలాగే ఆ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు కూడా ప్రమాదాలకు గురై వారు కూడా ఇబ్బందుల పాలు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అటు ముందు కూడా చూడొచ్చు, కారు ఓవర్టేక్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఇక్కడ బస్సు, ఆ బస్సు ఒక పక్కకు మనకు మళ్ళీ వేనే లేదు, కానీ ఆ కార్ డ్రైవర్ ఓవర్గా వచ్చి ఓవర్టేక్ చేసుకుంటూ ఏదైతే ప్రమాదానికి గురైన బాలుడు ఉన్నాడో వాళ్ళ వాకిట నుంచి ఇప్పుడు ఒక కారు వెళ్ళిపోయింది. ఇది ఉంది పరిస్థితి. ఇకనైనా వాహనదారులు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ గారు మీరు చాలా జాగ్రత్తగా, విలేజ్లు ఉన్న దగ్గర, ఇండ్లు ఉన్న దగ్గర జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, పశువులు వస్తుంటాయి, చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డు దాటుతున్న పరిస్థితుల్లో మీరు చూసి నడపాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. ఆ రోజు శనివారం 21 తారీఖు సాయంత్రం 4:30కి జ్వరం వచ్చిందంటే నేను ఇంటికనే ఉన్నా, స్కూల్కి పోకని చెప్పి. పెన్సిల్ కానీ పోతుంటే కారు వచ్చి మాలాంటి బాధ ఇంకో పిల్లలు వేరే తల్లిదండ్రులకు రాకూడదని